తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీల పేరిట రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చి 1943 మంది ఉద్యోగులు తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 1943 మంది ఉద్యోగులు చేరిక లాంఛనమే. అదే జరిగితే రాష్ట్ర ఉద్యోగాలకు గండి. తెలంగాణలో రిక్రూట్మెంట్ ఉద్యోగోన్నతులపైన ప్రభావం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరనే లేదు. 2 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన నోటిఫికేషన్లు లేవు. అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 2000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రప్పించే ఏర్పాట్లు చికచికా జరుగుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ లేక ప్రమోషన్లు త్వరగా వస్తుండడంతో ఏపీకి చెందిన కొందరు ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఉర్విల్లూరుతున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనసన్నల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతితో ఏపీ ఉద్యోగులను మన ఉద్యోగులపై రుద్దేందుకు సిద్ధమయ్యారు. కేటీఆర్ నీ నెత్తి మీద వేసుకొని చెప్పా, కేసీఆర్ పరిపాలనలో ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేసినలా లేదా నీ నెత్తి మీద చేసుకొని చెప్పాలి. లేకపోతే ఇదే కేసీఆర్ గారు కేటీఆర్ నెత్తి మీద చేసి చెప్పాలి. కొన్ని రకాల డిప్యుటేషన్లు ఉంటాయి. ఏ శాతంలో ఎంత శాతంలో అక్కడి ఉద్యోగస్తులు ఇక్కడికి, ఇక్కడి ఉద్యోగస్తులు అక్కడికి వెళ్ళవచ్చు అనే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే గతంలో కేసీఆర్ పాలనలో కూడా ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేసిండ్రు. ఇప్పుడు కూడా ఆంధ్ర ఉద్యోగులు వస్తున్నారు. మరి ఆంధ్ర వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళని కాకుండా ఆంధ్ర పెట్టుబడిదారులను కావచ్చు కేసీఆర్ గారు ఎందుకు పంపించలే? మళ్ళీ ఏదో తెలంగాణకు సెంటిమెంట్ను రాజేసి మళ్ళీ ఏదో తెలిసి తెలియని పిల్లలు భావోద్వేగంలో మునిగి చచ్చిపోవాలనే ప్రయత్నాలను రాజేస్తున్నారు కదా. అంతెందుకు కేటీఆర్ గారు మీ బామ్మర్ది స్నేహితుడు మీ సోషల్ మీడియా హెడ్, ఆయన ఆంధ్ర, ఆయన పేరు నితిన్ రెడ్డి, పేరుతో సహా చెప్తాను. మరి ఆయన చేతులు ఎందుకు పెట్టినావు? బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించిన హెడ్గా ఆయనను ఎందుకు పెట్టినావు? ఆయనను తీసి ముందు ఎన్ని ఛానళ్ళను పెట్టినావు ఆయన చేతిలో? తెలంగాణకు సంబంధించిన వాళ్ళంతా ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన కేటీఆర్ గారి బామ్మర్ది చేతిలో, కేటీఆర్ బామ్మర్ది స్నేహితుడి చేతిలో ఉన్నారు. మన తెలంగాణకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ కూడా వాళ్ళు ఎంగిలి మెతుకులు విదలిస్తే వీళ్ళు పనిచేయాలి. నీ పార్టీ కోసం, నీ సోషల్ మీడియా కోసం ఆంధ్రోళన వాడుకుంటావు. ఇక్కడికి వచ్చే వరకు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రాజేస్తావు. నీ స్వార్థం కోసం ఏదైనా చేస్తావు. అది ముందు తీసే. ఈ ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణకి ఎందుకు వస్తానో కూడా చెప్పు. ఏ ప్రకారం వస్తాను, ఎందుకు తీసుకొస్తాను, అది కూడా బయటేయాలి. మన తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కదా. వచ్చిగా నోటి మాటలు రాసుకొచ్చుడు కాదు. 1943 మంది ఆంధ్ర ఉద్యోగులు ఏ ప్రాతిపదికన తెలంగాణలో పనిచేయడానికి వస్తుందో కూడా కేటీఆర్ చెప్పాలి. అది రావడానికి ఏదైనా చట్టం ఉన్నదా, ఏదైనా జీవో ఉన్నదా, అది చెప్పాలి. జీవో లేకుండా అక్రమంగా రేవంత్ రెడ్డి ఇక్కడికి తీసుకొస్తున్నాడా? అక్రమంగా తీసుకొస్తా అంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? వార్త రాసుకొని ఓన్లీ చేతులు దులుపుకోవాలని ఎందుకు చూస్తున్నారు? ఆ 1943 మంది స్థానంలో మన తెలంగాణలో బెనిఫిట్ పొందుతారు కదా. దీనికి ఏమైనా జీవోలు ఉన్నాయా? ఆ జీవోల ప్రకారం రేవంత్ రెడ్డి దీన్ని ఏమైనా వాడుకుంటున్నాడా? ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పాలి. లేకపోతే అసలు దొంగ, అసలు ముద్దాయి కేటీఆర్ అవుతాడు. ఎందుకంటే దీన్ని దాచిపెడితే ఇది ఏ ప్రతిపాదికన వస్తుందో తెలియకుండా మనోళ్ళని రెచ్చగొట్టాలని చూస్తే మనోళ్ళని నష్టపోతారు.